5 సంవత్సరాల నుండి పనిచేసి పార్టీ లేని చోట పార్టీని తీసుకొచ్చిన నన్ను ఎలా మోసం చేస్తారంటూ కంటతడి పెట్టిన బీజేపీ జగిత్యాల సిట్టింగ్ కౌన్సిలర్ అట. వేరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని సీట్ ఇవ్వలేదంటూ ఆవేదనట. ఇక పైసలు తీసుకొని చాలా బాగా గుర్తుంది సార్. అందరు ఇట్లా ఇలా వాట్సాప్ కూడా నా ఆయన చేసేది సార్. నేను కదా సార్ గరీబ్ అయినా కానీ 40% 20 ఏళ్ళు అయినా 40% నేను నా పెట్రోల్ నా ఇల్లు ఉంది సార్. గరీబ్ మర్చిపోయి ఇంత అది పరిస్థితి. ఇంటర్నల్గా పోతే ఇట్లా ఉంటుంది అనమాట. బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయాలని ఒత్తిడట. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆగడాలట. బీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులట. నాగర్ కర్నూలు పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన నాసిమా బేగం అనే మహిళ నాసిమా బేగంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని ఆమె ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు ఇతర కాంగ్రెస్ నాయకులట. దీంతో విషయం తెలుసుకుని బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థికి నచ్చినట్లు చేయాలని ఇరు వర్గాలకు సూచించిన పోలీసులట. తాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటానని నసీమా బేగం చెప్పడంతో ఆమెకు బీఫామ్ అందజేసిన మర్రి జనార్దన్ రెడ్డి అట. మరి ఇది ఏం దౌర్జన్యం ఇది. ఏం దౌర్జన్యం అది. ఇప్పుడు ఇదేనా ఎన్నికల స్ట్రాటజీ? ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన ఎన్నికల స్ట్రాటజీ ఇదేనా ఎన్నికల స్ట్రాటజీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఎన్నికల స్ట్రాటజీ ఇదేనా? ఇప్పుడు ఆయన అంటుండే గెలిస్తే గెలుస్తాడు కదా, నిలబడితే ఏమవుతుంది అంటుండు.